శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వ్యక్తులకు రాబోతున్నటువంటి డిసెంబర్ 1వ తేదీ అమావాస్య తర్వాత 2-3వ తేదీల తర్వాత ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే గనుక గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి మార్పు చెందడం కారణంగా 12 రాశుల వాళ్ళలో అనేకమైనటువంటి మార్పులు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో అయితే ఈ వచ్చేటటువంటి అమావాస్య తర్వాత 2 కీలక పరిణామాలు అయితే వీళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు. ద్వాదశ రాశులలోని ఈ వృశ్చిక రాశి జీవితంలో ఈ అమావాస్య తర్వాత ఎలాంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా 2 ప్రమాదాలనైతే ఈ రాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత ఎదుర్కోబోతూ ఉన్నారు. ఆ ప్రమాదాలు అనేవి ఎటు నుంచి రాబోతూ ఉన్నాయి, అదేవిధంగా ఆ వచ్చేటటువంటి ప్రమాదాల నుండి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, దీనితో పాటుగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అనేటటువంటి ఈ పూర్తి విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా వీరు రహస్యంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. అంటే ఏ అంశాలు వీరికి తెలిసినా కూడా అటువంటి అంశాలను ఇతరులకు చెప్పటం అనేది వీళ్లకు అస్సలు నచ్చదు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఏ అంశంలో అయినా సరే ఎక్కువగా రూల్స్ని పెడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళను అర్థం చేసుకోవడం అయితే చాలా కష్టం. ఎందుకంటే వీరు అంత తొందరగా ఎవ్వరికి కూడా అర్థం కారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసేటటువంటి పనులు అన్నీ కూడా రహస్యంగానే ఉంటాయి. ఎవరి ముందర కూడా ఈ రాశి వ్యక్తులు పనులు చేయడానికి ఇష్టపడరు. ఈ రాశి వ్యక్తులకు డబ్బులు సంపాదించడం అంటే ఎంతో ఇష్టం. వృశ్చిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎదుటి వారికి భయాన్ని కలిగించేటటువంటి విధంగా కనిపిస్తుంది, కానీ వీరి కారణంగా ఎవ్వరికి కూడా హాని అనేది కలగదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులే ఇబ్బందులను ఎదుర్కొని ఎదుటి వాళ్ళను సుఖంగా ఉంచాలి అని చూస్తారు, కానీ ఎవరిని కూడా కష్టాల్లోకి నెట్టేయాలి అనేటటువంటి ఆలోచన అనేది వీళ్ళకు అస్సలు ఉండదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ కారణంగా ఎదుటి వాళ్ళు లాభపడతారే తప్ప నష్టపోరు. వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే గనుక వాళ్ళను అస్సలు కూడా విడిచిపెట్టరు. అది ఎటువంటి బంధమైనా సరే, స్నేహమైనా సరే, కుటుంబ వ్యక్తులు అయినా సరే, జీవిత భాగస్వామి అయినా సరే, ఎవరి పట్ల కూడా వీరు స్వార్థంగా మాత్రం ప్రవర్తించరు. ఒకవేళ ఈ రాశి వ్యక్తులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే గనుక వెనక ముందు ఆలోచించకుండా ఆ ఇబ్బందుల్లో ఆ ఎదుటి వాళ్ళని పడేలా చేస్తారే తప్ప వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో పడరు. వీళ్ళను మోసం చేయడం చాలా కష్టం. ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్లకు ఎంతైతే ప్రేమిస్తారో అంతే ద్వేషించడానికి అస్సలు వెనుకాడరు. ఇక వృశ్చిక రాశి జాతకం ప్రకారం ఈ డిసెంబర్ 1వ తేదీ అమావాస్య తర్వాత 2-3 తేదీల తర్వాత వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా 2 ప్రమాదాలు అయితే జరగబోతూ ఉన్నాయి. వీరి జాతకంలో ఈ ప్రమాదాలైతే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇంతకీ ఆ 2 ప్రమాదాలు ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ ప్రమాదాలలో మొదటి ప్రమాదం గృహిణులు. ఈ వృశ్చిక రాశులు ఎవరైతే ఉన్నారో వారికి
ఇరుగు పొరుగు వారి పట్ల వీరు నలుగురిలో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలైతే ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి అనుకూలంగా లేకపోవడం కారణంగానే వీళ్లకు ఇటువంటి ప్రతికూలపరమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి వాళ్లకు చెందినటువంటి స్త్రీలు కావచ్చు లేదా పురుషులే అవ్వచ్చు, మీ యొక్క నైబర్స్ ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో మీకు గొడవలు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే వారి మూలంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే గనుక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే మీరు వేరొక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర మాట్లాడటం కావచ్చు, మీరు ఇటువంటి కారణాల వలన ప్రమాదంలో పడే అవకాశం కనబడుతూ ఉంది. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరితో కూడా ఈ సమయంలో పంచుకోకూడదు. అంటే ఎవ్వరికీ చెప్పకూడనటువంటి విషయాలను కూడా మీరు చర్చించినట్లయితే కనుక వాటి కారణంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. మీరు చెప్పిన మాటలకు ఇంకో 4 మాటలు కలిపి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నమైతే ఇతరులు చేస్తారు. ఈ విధంగా ఈ రాశి వ్యక్తులు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశం కనబడుతుంది. దీని కారణంగా మీ ప్రతిష్టకైతే భంగం వాటిల్లే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా మీరు మీ సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక ప్రమాదం ఏంటంటే గనుక వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీరు ఆరోపణలు నిందలు పడాల్సి రావచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే విరోధిగా భావిస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే మీ ఉద్యోగ సంస్థలలో ఉంటాడో అతను మీ మీద జెలసీతో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా ప్రచారం చేస్తాడు. అలాగే మీరు పనిచేసే చోట ఉండేటటువంటి వ్యక్తులు అందరి దగ్గర కూడా మీ గురించి చెడుగా చెప్తాడు. వాళ్ళందరికీ కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు చేసే కార్యాలయంలో మీరంటే నచ్చని వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనితో మీరు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే స్నేహంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ఎవరి మీద కూడా ఈ సమయంలో కోపగించుకోకూడదు. అందరితో కూడా నవ్వుతూ మాట్లాడాలి. మీ యొక్క ప్రవర్తన కారణంగానే ఆ వ్యక్తులు చేసిన తప్పులని ఒప్పుకొని మీకు క్షమాపణలు చెప్పొచ్చు, లేదా వారు చేయాలనుకున్నటువంటి తప్పులను కూడా వాళ్ళు చేయకుండా ఆగిపోవచ్చు. కాబట్టి మీరు అందరినీ కూడా ప్రేమభావంతో మిత్రభావంతో కలుపుకొని పోవాలి. ఎవ్వరిని కూడా మీరు విరోధిగా భావించకండి. మీ యొక్క మంచితనం కారణంగానే మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఎవరితో అయినా కూడా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాటలను కూడా మితంగానే మాట్లాడాలి. ఎవరితో కూడా అధిక స్నేహం మీకు ఈ సమయంలో పనికిరాదు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ఈ 2 ప్రమాదాలైతే కనబడుతూ ఉన్నాయి. వీటి నుండి మీరు బయటపడటానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించండి. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి దీపారాధన చేయండి. కుదిరితే ఒక సోమవారం మీరు ఎంచుకొని స్వామికి అభిషేకం చేయించినట్లయితే కనుక స్వామి యొక్క చల్లని చూపు మీ మీద ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఈ దేవతారాధన చేసుకుంటే వీళ్ళకు కలిసి వస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.